హస్తమా గోయింగ్ పైకి లా 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 లా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే సరదాగా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇది సండే రోజు, అంటే నిన్న చేశాను. నేనేంటి అంటే నిన్న చేసిన వీడియోస్ ఈరోజు చేసిన వీడియోస్ రేపు అలా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. అయితే గృహప్రవేశం వీడియోలు ఇంకా పూర్తవలేదు, అవి తర్వాత పోస్ట్ చేస్తాను. మరి వీడియో అయితే మొత్తం చూసేయండి లేట్ చేయకుండా. ఫస్ట్ లేవగానే చేసిన పని ఏంటి అంటే చిన్నారి కోసం వాంపాలు నానబోసాను అనమాట. వాము పొడిని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత వడగట్టుకొని ఇలా గిన్నెలో పోయాలి. గిన్నెలో కొంచెం ఆయిందం కూడా కలిపి పోయాలి. ఇలా చేస్తే ఏంటి అంటే పిల్లలకి మంచిగా అరుగుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే కడుపులో గడబిడ అనేది ఉండదు, ఫ్రీ మోషన్ అవుతుంది. ఇంక ఈ వాటర్ ఏంటి అంటే నా కోసం డీటాక్స్ వాటర్ చేసుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ అక్క ఒకసారి కాగబెట్టేసింది, ఇంకా గోరువెచ్చగా చేసుకొని నేను తాగాను. ఈలోపు మా ఆయన వచ్చి టీ కావాలి అని అడిగితే టీ పెడుతున్నాను అనమాట. వీడియో అయితే ఆగి ఆగి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మాట్లాడుతుంటే గడగడ ఆయాసం వచ్చేస్తుంది నాకైతే. గ్యాస్తో నాకు ఏదైనా పని ఉంది అంటే నేను ఆ గ్యాస్ దగ్గరే ఉంటానన్నమాట. గ్యాస్ మీద ఏమన్నా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కడ పొంగిపోతుందో అన్న భయం కాదు, పొంగితే ఎక్కడ తిడతారో అన్న భయం అనమాట. ఇంక అందుకే అక్కడ టీ పెట్టి అక్కడే నించొని డీటాక్స్ వాటర్ మొత్తం తాగేసి డికాషన్ కాగిన తర్వాత పాలు పోసాను. నేనైతే ఇలా చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. డికాషన్ పాలు కాగాక కొద్దిగా మిరియాల పొడి, యాలకులు, అలాగే లవంగాలు వేసి కొద్దిసేపు మరిగించేసి ఇలా టీ గన్నెతో ఇలా వడపోసాను అనమాట. అలా వడపోస్తే చిక్కగా వస్తుంది. కాగిన టీ మా ఆయనకి పోసిచ్చా. వచ్చి కూర్చోగానే చిన్నారి దగ్గర వెల్లుల్లి లెగిశారు. ఇంకా లెగిసి పిల్లలిద్దరూ బ్రష్ చేశాక టిఫిన్కి కూర్చున్నాము. ఇంకా మాకైతే ఎవ్రీడే శనగలు, పల్లీలు కంపల్సరీ, అలాగే ఈ హనీ సోకుడు బాదం కూడా. వీటి తర్వాత ఈరోజు అన్నం మిగిలిపోయిందని అన్నం తాలింపేసేసిందనమాట. వాడైతే నిజం చెప్తాను, కెమెరా ఆన్ చేస్తే అయితే హాయ్ చెప్తాడు, లేదంటేనేమో సూపర్ అంటాడు. రెండే పనులు. ఇంకా టిఫిన్ అయితే తిన్న తర్వాత కొత్త పరుపు తీసుకొచ్చేసారు, అది లోపల వేస్తున్నారనమాట. అంటే కొత్త ఇంటికి వచ్చాం కదా, అన్ని కొత్త సామాన్లే కొనాలని కాదు. ఇక్కడ మా బుడ్డ చూడని అంత ఇన్నోసెంట్ చూస్తుందో. ఇంకా పంపు మాకు 2 రోజులకు ఒకసారి వస్తుంది అనమాట. ఇంకా అక్క అయితే వాటర్ పడుతుంది పైన నల్లిలో. అలాగే ఇంకా నేను పొద్దున్నే చేసే పని ఏంటంటే ఫస్ట్ బట్టలే అనమాట. ఫస్ట్ బట్టలు ఉతికితే నాకు ఇంట్లో పని అంతా అయిపోయినంత ప్రశాంతంగా ఉంటుంది. నా బట్టలు ఉతికి పిండి ఆరేసి వచ్చేలోపే ఇంట్లో అక్క వంట చేయడం కానీ ఇల్లు ఊడ్చడం అన్నీ అయిపోతాయి. ఇంక నేనేమో అక్కడక్కడనే తీస్తానబ్బా, ఎందుకంటే నాకు వీడియోస్ తీసే స్టాండ్ లేదు, ఎవరో ఒకళ్ళు వచ్చి తీయాలి. అక్కేమో పనిలో ఉంటుంది, మా ఆయనేమో ఆఫీస్కి పోతాడు. అక్క చేస్తే నేను తీయాలి, నేను చేస్తే అక్క తీయాలి. అట్లనే ఇంకా అక్క పనిలో ఉన్నప్పుడు తీయడం కష్టం. ఆదివారం కాబట్టి మా నందుగాడు ఉంటే వాడితో పిలిచి మరీ వీడియో తీశాను అనమాట. స్టాండ్ కానీ మైక్ కానీ అలాంటివి ఏమీ కొనుక్కోలేదు. మీ అందరి దయ వల్ల యూట్యూబ్ పేమెంట్ వస్తే ఫస్ట్ అవే కొనుక్కుందామని అనుకుంటున్నా. మా అక్కని కానీ మా ఆయన్ని కానీ ఊకి పిలిచాను అనుకోండి, ఏదైనా పనిలో ఉంటే విసుక్కుంటారు. అందుకే మా నందగడితోనే ఎక్కువగా వీడియోస్ తీస్తాను. లేదంటేనేమో నాకు నేనే ఎక్కడో ఒకట పెట్టి డైరెక్షన్స్ పెట్టి తీసుకుంటూ ఉంటాను. చిన్నారివి అలాగే వైట్ షర్ట్స్ కానీ బనీన్లు కానీ ఇవే ఉన్నా నేనే ఉతికేస్తాను. అవన్నీ ఉతికేలోపే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా పడ్డాయి అన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసేసి ఆరేయడానికి వెళ్తున్నాను. ఏ డే అయినా సరే ఇంట్లో పనులు మాత్రం ఆగవు కదా, ఏమంటారు. ఇంకా పైన అయితే దండం కట్టించేసుకున్నాము, బట్టలన్నీ పైనే ఆరేసేస్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మాకు అసలు
నీడ అనేది ఉండదు. పైన బట్టలు ఆరవన్న భయమే లేదు. చల్లని గాలి 24 గంటలు గాలి తోలుతానే ఉంటది ఫుల్లుగా. వాషింగ్ మిషన్‌లోవి కాబట్టి ఆటోమేటిక్‌గా అవి 1 అవర్, 2 అవర్స్‌లో ఆరిపోతాయన్నమాట. వాన పడ్డా సరే బట్టలు ఎండలేదు అనే బెంగుండదు. ఇక ఎండకి మంచిగా ఆరిపోతాయి. ఎందుకంటే మా దగ్గరలో బిల్డింగ్స్ ఏమీ లేవు. సూర్యుడు డైరెక్ట్‌గా వచ్చేస్తాడనమాట. ఇంకెప్పుడైనా ఎండ మా ఇంట్లోకి ఎలా వచ్చేస్తదో నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. నిన్నైతే అంతగనం ఎండ లేదు. అలా అని వాన కూడా పడేలాగా లేదు. గాలి అయితే ఫుల్‌గా దోలుతుంది. కలానా మానానికి నేనేస్తుంటే మా వాడు వీడియో తీయడం అయిపోయి మా బావ ఫోన్ చేస్తే మా వాడు స్టైల్‌గా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అలా బట్టలన్నీ ఆరేయడం అయితే అయిపోయి కిందికొచ్చేలోపే మా ఆయన పిల్లల బుక్స్‌కి అట్టాలేస్తున్నాడనమాట. అట్టాలేయడం 2 గంటలు పట్టింది. మామూలు విషయం కాదు. సండే రోజు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నారు కానీ పాపం పనులన్నీ చేసేసారు. ఆ రోజు అసలు ఖాళీయే లేదనమాట. ఈలోపు చిన్నారి లేస్తే నేను చిన్నారిని రెడీ చేస్తున్నాను. ఇంకా మా ఆయనేమో ఫ్రీ టైం దొరికిందని దాంతో ఆడుకుంటున్నాడు. ఈలోపే అన్నం అయింది అన్నది. మేము అన్నం తినేలోపు 2 అయిందనమాట. ఇంకా పప్పుచారు, అలాగే కారప్పొడి, టమాటా కర్రీ, చిప్స్ ఉన్నాయి. వీటితో అయితే ఫుడ్ అయితే తినేసాము. ఇంక మా చిన్నారి అక్క దగ్గర ఉండిందనమాట. ఫస్ట్ మేము తింటున్నాము. ఒకవేళ చిన్నారి ఏడవకపోతే పక్కనే పడుకోబెట్టి అందరము తింటాము. లేదు ఏడుస్తుందేమో అని డౌట్ ఉంటే అక్క చూస్తే మేము గబగబా తినేస్తాము. ఇంకా తిన్న తర్వాత మేమైతే డీమార్ట్‌కి బయలుదేరిపోయాము. నా ముక్కు మీద ఏదో ఉంది అనుకోకండి. నాకు కూడా తెలీదు ఏముందో. తర్వాత చూసుకుంటే అర్థమైంది. చిన్నారి కాటుక అంటిందనమాట. అలా మొత్తానికి బయలుదేరిపోయాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న డీమార్ట్ వెతికి వెతికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత జనాలు మాత్రం మామూలుగా లేరండి బాబోయ్! వెళ్ళి తప్పు చేశాము అనిపించింది. అందులోనూ చిన్నారిని తీసుకెళ్ళి ఇంకా మిస్టేక్ చేశామనిపించింది. ఎట్లా ఉన్నారంటే జనాలు మొత్తం ఒక మన ఎర్రగడ్డ మార్కెట్ ఉంటది కదా! ఎర్రగడ్డ సంత అంతకంటే దారుణంగా ఉందనమాట. ఫుల్ క్రౌడు. ఇంకా చిన్నారిని తీసుకెళ్ళి మిస్టేక్ చేశాను అనిపించింది. అందుకే నేను ఎలాంటి షాపింగ్ చేయకుండా ఇదిగో పిల్లలిద్దరిని తీసుకొని ఒక మూలన ఎక్కడో స్టెప్స్ దగ్గర నించున్నాననమాట. ఇంకా ఫైనల్‌గా సగమే తీసుకున్నాము. తీసుకోవాలనిపించట్లేదు అసలు జనాలను చూసి. ఇంకా అక్క, మా ఆయన కలిసి అన్నీ తీసుకొని వచ్చేసారనమాట. నేనేమో వాళ్ళకి దగ్గరలోనే కానీ మూలకి నించున్నాననమాట. చూడండి ఇలా ఒక చోటన నించున్నాను. ఇంకా బిల్డింగ్ ఏసే దగ్గర. ఇంకా బిల్డింగ్ ఏపిస్తున్నాము అనగానే నేను బయటకొచ్చేసాను. వాళ్ళు కూడా బయటకైతే వచ్చేసారు. ఇన్ని డిమార్ట్స్ తిరిగినాం కానీ ఇలాంటి క్రౌడు, జనము, గోల అబ్బో! చాలా సంతా ఉన్నట్టే ఉందండి. మొత్తానికి అలా ఫినిష్ అయిపోయి ఇంకా సామాన్లన్నీ సంచిలో వేసుకొని ఇంటికైతే బయలుదేరి ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. వచ్చి రాగానే అటేమో వాన, ఇటేమో ఎండ కొడుతున్నాయి. ఇంటికొచ్చేసప్పటికి 6 అయిందనమాట. ఇంగిక్కడ మా అక్క ఏం చూపిస్తుందంటే మాకు అటు సైడ్ ఒక అడవిలా ఉంటదనమాట. అందులో వచ్చేసి ఇంగిక్కడ అక్కేమో చిన్నారిని తీసుకొని బయటికెళ్ళిపోయిందనమాట. ఇంక అందుకే నేను బట్టలు మడతేస్తున్నాను. నాకు ఇంట్లో ఉన్న పనేంటి అంటే బట్టలు ఉతకడం, ఆరేయడం, వాషింగ్ మిషన్‌లో ఎయ్యడం, తీయడం, ఆరేయడం, మడతేయడం ఇదే పని. ఇంకా గిన్నెలు తోమటం,
కుదిరితే ఇల్లు ఊడుస్తాను నేను. ఒకవేళ చిన్నారి ఏడిస్తే అక్కే ఊడ్చేస్తుంది. వంట పని మొత్తం అక్కే చేస్తుంది అనమాట. ఇంక ఈ బట్టలైతే నేను వెంటనే ఎప్పటికప్పుడు మడతేసుకోవాలి. లేదంటే నాకు చిరాకు పుడుతుంది. అవి మడతేసి రూమ్ అంతా నీట్గా ఉంటేనే తెలియని హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అవే మంచం మీద కానీ కుర్చీలో కానీ అలా ఉంటే చికాకుగా ఏదో పిచ్చిలేస్తుంది అన్నట్లు అట్లా అయిపోతుంది నాకైతే. అందుకే ఇంకా తీసుకురాగానే ఫస్ట్ బట్టలన్నీ మడతేసిస్తున్నాను. ఒకవేళ చిన్నారి ఏడుస్తున్నా సరే ఎదురుగా కూర్చోబెట్టుకొని తను ఆడిపించుకుంటూ అయినా సరే ఫస్ట్ బట్టలే మడతేస్తాను నేను. అది అయిపోయిన తర్వాతే చిన్నారితో ఆడుకోవడం కానీ తినిపించడం కానీ పడుకోబెట్టడం కానీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే తర్వాత అంటే అవి నిజంగానే తర్వాతలాగే ఉంటాయి. తర్వాత చేసుకోవచ్చులే అనుకుంటాం కదా, అలా కుదరదు. మడతేయచ్చులే అవి అక్కడే ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఇంకా అలా బట్టలన్నీ మడతేసేసిన తర్వాత ఇంకా నావేమో మా బెడ్రూమ్లో, ఇంకా అక్క వాళ్ళ బెడ్రూమ్లో పెట్టేసుకుంటుంది అనమాట. అంటే మడతేసి నేను తన రూమ్లో ఇచ్చేస్తే ఏవి ఎక్కడున్నాయో చూసుకుంటుంది. ఇంకా మా వాడు ఇంట్లో నాన్ వెజ్ వండట్లేదు కదా, 16 రోజుల పండగ వరకు వండొద్దన్నారు. ఇంకా వాడు గోల పెడుతున్నాడని చెప్పి మా ఆయన వెళ్ళి పిజ్జా అయితే తీసుకొచ్చేసాడనమాట. ఇంకా పిజ్జాని అక్క అలాగే పిల్లలు ఇద్దరూ తినేశారు. బాగుండిందంట. అంటే కొత్త ప్లేస్ కదా, ఇంతకుముందు అయితే ఎప్పుడో ఒక చోట వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్లేస్ మారాక తీసుకున్నారు కదా బాగుందన్నారు. ఇంకా అక్క నైట్ అయితే చోలే భటూరే చేసింది. మర్చిపోయాను, ఆ రెసిపీని పోస్ట్ చేస్తాను నేను నెక్స్ట్ వ్లాగ్లో. ఫుడ్ వ్లాగ్ అనమాట మంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందంటే నిజం చెప్తున్నాను, అక్క చేసిందని కాదు కానీ చికెన్ ఫ్లేవర్లో ఉండిందనమాట. ఇలా మా రోజైతే గడిచింది. గుడ్ నైట్. సో ఇదన్నమాట వీడియో. మరి ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.